కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించారు. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానని ట్వీట్ చేశారు కేటీఆర్. రైట్ చూస్తున్నాం. కేటీఆర్ ట్వీట్ మనకి కనిపిస్తోంది. యుఎస్ఏ అండ్ యూకే ట్రిప్కి ఉన్న నేపథ్యంలో ఆ తర్వాత ఏసీబీ విచారణకు హాజరవుతాను అంటూ కూడా ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. చెప్పండి, కేటీఆర్ దర్యాప్తు సంస్థలకి సహకరిస్తాను అంటున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి ఏసీబీ నోటీసులు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? మరోసారి మాజీ మంత్రి కేటీఆర్ కి ఈ ఫార్ములా రేసులో ఏసీపీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 28వ తేదీన హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. అయితే చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కేసు రాజకీయ కక్ష సాధింపు అయినప్పటికీ కూడా నేను ఏజెన్సీ సంస్థలకు సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు. అయితే ముందుగానే యూకే అట్లాగే యుఎస్ వెళ్లేటువంటి షెడ్యూల్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ షెడ్యూల్ అయిపోయి వచ్చిన తర్వాత అధికారుల ముందు హాజరవుతారని లిఖిత పూర్వకంగా ఏసీపీకి ఆయన లేఖ ఇచ్చారు. ఇక రాజకీయ ప్రతీకార చర్యగానే ఈ లేఖను అట్లాగే ఈ నోటీసులను ఆయన పేర్కొన్నారు. ఇక నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ కు సంబంధించినటువంటి అంశం మీద రేవంత్ రెడ్డి పేరు ఈడీ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నటువంటి 48 గంటల్లోనే ఈ నోటీసులు రావడం ఆయనకు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిందన్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఇక ఆయన పేరు వచ్చినటువంటి 24 గంటల లోపే బీజేపీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులతో ఆయన కలిసినటువంటి అంశాన్ని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఇక 24 గంటలు ముయ్యక ముందే ఈ ఏసీపీ నోటీసులు తనకు వచ్చినట్లుగా ఆయన పునరుద్ఘాటించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఒక మానవీయ కోణంగా రాజకీయ నాయకుడిగా రేవంత్ రెడ్డి విఫలమైనప్పటికీ ఈ చౌకబారు ప్రతీకార రాజకీయాల్లో ఆయన ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నారు అన్నటువంటి విమర్శలు కేటీఆర్ చేశారు. ఈ కేసులకు గానీ నోటీసులకు గానీ బీఆర్ఎస్ పార్టీ తాను ఎప్పుడు కూడా భయపడను అంటూ ట్విట్టర్ ద్వారా ఆయన పేర్కొన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ఈ ఫార్ములా రేస్ ముందు ఎట్లా ముందుకు వెళ్తుంది, ఏ రకమైనటువంటి ట్విస్టులు ఉంటాయన్నది చూడాల్సి ఉంటుంది. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.